నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. జై శ్రీమన్నారాయణమ్మ. శ్రీమన్నారాయణ గురుగారు. గురుగారు, దశమహావిద్యలు అంటే ఏంటి గురువుగారు? మనం చాలా పురాణాల్లో వినుంటాం కదా దశమహావిద్యలు అంటే. అంటే ఏంటి గురువుగారు? మా దశ మహావిద్యలు అనేది అమ్మవార్లు. దశ అంటే 10 10 సంఖ్యల్లో ఉన్నటువంటి వాళ్ళు మహాశక్తివంతమైనటువంటి అమ్మవార్లు సాధన, తాంత్రిక పరమైనటువంటి సాధన ఏదైతే చేసి మనం సాధన చేస్తామో దాన్ని దశ మహావిద్యలు అంటారమ్మా. మామూలుగా మానవుని యొక్క మూలాద్వారం ఏదైతే ఉంటుందో మూలాద్వార శక్తి నుంచి ఈ సహస్రాలతో చేర్చి అక్కడ బ్రహ్మ జ్ఞానం అనేది విచ్ఛిన్నం, తనంతకు తానే విచ్ఛిన్నం అయ్యేసేసి బ్రహ్మ జ్ఞానాన్ని ఎవరైతే పెంపొందించి చేసుకుంటారో దీనిని వాళ్ళు సాక్షాత్తు అమ్మవారి యొక్క ఉపాసన చేసి ఎంతో తత్వ మంత్ర సాధన చేసి భగవంతుని తమలో తాము ఐక్యం చేసుకుంటారు. ఆ శక్తిని గ్రహించుకోగలుగుతారు. అమ్మవారి యొక్క దివ్య ఆకర్షణ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని వారిలో స్వీకరించగలుగుతారు. అది సాధారణమైనటువంటిది కాదు, అందరూ చేయలేరు. 1000 మంది సాధన చేస్తే కేవలం ఎవరో ఒక్కరే చేయగలరు. ఈ కలియుగంలో అంత పవిత్రంగా నిశ్చితార్థంగా నియమనిష్టంగా చేసేటటువంటి వాళ్ళు ఎవరో 1,000,000 మందిలో ఒక 10 మంది. అటువంటి వాళ్ళు పూర్వం చేసేటటువంటి వాళ్ళు మా దశమహావిద్యలు. ఇప్పుడు కూడా దశమహావిద్యలు ఉన్నాయి. కాకపోతే అంత ఫలితం అనేది ఖచ్చితంగా ఫలితం దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే అంత ధర్మాత్ములు లేరు. ఈ దశమహావిద్యలు అనేటివి ఎవరైతే స్వీకరిస్తారో ఇది కేవలం భగవంతుని తమలో తాము ఐక్యం చేసుకొని భగవంతుని శక్తిని స్వీకరించి సమాజం కోసము, దేశం కోసము, ధర్మం కోసము, అంటే ఎవరికైనా రక్షణ వేయడానికి, ఒక గ్రామానికి రక్ష కల్పించడానికి ఏదైనా దుష్టశక్తులు ఉన్నాయి, తర్వాత ఏదైనా ప్రళయం వచ్చింది ఆ ప్రళయాన్ని ఆర్పటానికి, తరువాత వచ్చేసేసి ఏదైనా సమస్యల్లో ఉన్నారు అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్యం చేయడానికి, తర్వాత ఎవరైనా క్షుద్ర పూజలు తంత్ర మాంత్రిక పూజలు చేసి చెడు ప్రయోగాలు చేసి ఉంటారో అటువంటి వాళ్ళకి నయం చేయడానికి, ఇటువంటి వారికి ఇంకా ఏదైనా కోరిన కోరికలు తీర్చుకోవడానికి, అటువంటి వారికి విజయం ఎవరైనా దక్కించుకోవాలనుకునేటటువంటి వాళ్ళకి, శత్రువుని పైన విజయం కావాలనుకున్నటువంటి వాళ్ళకి, ఇటువంటి వారికి దశమహావిద్యలలో పూజ చేస్తారమ్మా. దశమహావిద్యల్లో కూడా బగలాముఖి, మాతాంగి, తార, త్రిపుర భైరవి, షోడశి అంటే అమ్మవారమ్మ, కామాఖ్య వారు, కాళీవారు, అదేవిధంగా కాళీ అమ్మతో పాటుగా కమలాత్మిక అమ్మవారు. వీరు చాలా అంటే చాలా పవర్ఫుల్ మా. ఎంత పవర్ఫుల్ అని చెప్తే ఎటువంటి వారినైనా కానీలే శనికాలంలో ఇంకా అయిపోతుంది అనేటటువంటి వ్యక్తులకు కూడా ప్రాణాన్ని నిలబెట్టేస్తారు. ఆ దశమహావిద్యలకి అమ్మవారి ఉపాసన అనేది అంత పవిత్రమైనది. ఎవరైతే అమ్మవారి ఉపాసన చేసి ఆ ఇంద్రియాలని బ్రహ్మద్వారంలో ఎవరైతే కనుక జ్ఞానాన్ని పెంపొందింపజేసుకొని భగవంతుని శక్తిని ఆకర్షించుకొని వారిలో లీనం చేసుకొని ఉంటారో దాన్ని దశమహావిద్యలు అంటామ్మా. ఈ విద్యని భగవంతుని కోసం ఉపయోగిస్తారు తల్లి, సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగిస్తారు, ధర్మం కోసం ఉపయోగిస్తారు, కష్టంలో ఉన్న వాళ్ళ కష్టాలు తీర్చడానికి ఉపయోగిస్తారు. పూర్వం ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడానికి ఈ విద్యలు ఉపయోగించేవారు. ఊరిపైన ఎవరైనా దండయాత్ర రాక్షసులు ఎవరైనా వస్తే వారు సంహరించడానికి, ప్రజల్ని కాపాడడానికి ఈ విద్యలు ఉపయోగించేవారు. ఆపద కాలంలో ఉపయోగించేటటువంటి పూజలమా. కానీ ఇప్పుడు అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా చేయించుకుంటా ఉన్నారు. కానీ వీటిని మంచికి మటుకే ఉపయోగించాలి. ఒకరికి చెడు హాని కలిగించడానికి దశమహావిద్యలు అనేది ఎప్పుడు కూడా ఉపయోగించుకోకూడదు. చాలామంది ఏమంటే ఒకరు బాగుపడుతూ ఉంటే ఇంకొకరు చూడలేరు. ఒకడు ఎదుగుతూ ఉంటాడు, ఎదిగేటటువంటి ప్రతి ఒక్కడికి శత్రువులు ఉంటారు. ఎవరైనా ఎదిగేటటువంటి క్రమంలో ఏ విధంగా ఉండాలని చాలామందికి తెలియదు. తమవారెవరు, పరాయి వారెవరు, మంచివారెవరు, చెడువారెవరు, మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు అనేది మనం ఎప్పుడు కూడా జ్ఞానంలో పెట్టుకొని ఉండాలి. మనం ఎదిగేటటువంటి సమయంలో ఏవి పట్టించుకోకూడదు. మన కృషి ఏదైతే ఉందో ఆ కృషిని చూసుకోవాలి. మన యోగ్యం అంటే మన లక్ష్యం, గమ్యం ఏదైతే ఉందో దాని పక్కన సాధన చేస్తూ కష్టపడి పట్టుదలతో మనం ముందుకు పోవాలి. వెళ్ళేటప్పుడు మనం పనికిరాని విషయాలలో పట్టించుకోకూడదు. 2-3 నోర్లలో మెదలకూడదు. మన కోసం ఎవరు తప్పుగా అనేది భావించకూడదు, చెడుగా మాట్లాడకూడదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సమాజం ఏంటంటే ఒకడు ఎదుగుతూ ఉంటే తొక్కేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి వారి యొక్క శత్రువులు పీడితాలు పడకుండా, నరదిష్టి నరఘోష పడకుండా వారి జీవితంలో వెలుగు వచ్చి వారి జీవితం మార్పు చెందడానికి దశమహావిద్యలు అనేది చాలా పవిత్రంగా భావిస్తాయమ్మా. అనుకూలత ఇస్తే సక్సెస్ అనేది 100% ఉంటుంది. దశమహావిద్యలు అనేది భగవంతుని యొక్క శక్తిని, బ్రహ్మమండల జ్ఞానాన్ని స్వీకరించి భగవంతుని వారు ఆ శక్తిని ఆ శరీరంలో ఆవహించుకొని కోరికలు అనేది ఉండవు వాళ్ళకి. ఎవరైతే దశమహావిద్యలు అనేది ఇప్పుడంటే సామాజికంగా ప్రతి ఒక్కరికి కోరికలు ఉన్నాయి.
పూర్వం ఎవరైతే ఉన్నారో ఈ దశమహావిద్యలు అభ్యసించినటువంటి వారు ఒక పూట భోజనం మటుకే తీసుకుంటారు. ఎంతో ధర్మాత్ములుగా ఉంటారు. వారికి శరీరంతో పని ఉండదు. ఈ కోరికలతో అనేది ఉండదు. నాకు ఇది కావాలి, అది కావాలి, అది ఇది ఏమి ఉండదు వాళ్ళకి. వాళ్ళ కష్టంలో ఉన్నటువంటి వాళ్ళ కష్టాలు తీర్చేటందుకు వారి యొక్క నేర్చినటువంటి గురువు నేర్పినటువంటి విద్య ఏదైతే ఉందో ఎంతో ధర్మనిష్టగా ఉన్నటువంటి, ఎంతో కఠిన ఉపవాసాలతో ఉండి, ఎంతో ఘోర తపస్సు చేసి భగవంతుని యొక్క దివ్య ఆకర్షణ శక్తిని, భగవంతుని అనుగ్రహ ఆశీర్వాదని తపస్సిద్ధులై వారు నేర్చుకున్నటువంటి ఆ పూజకి ఎంతో కఠిన సాధనమైనటువంటి అమ్మవారి కృపని కటాక్షాన్ని పొందినటువంటి వారికి, అమ్మవారి దయ ఆశీర్వాదం పొందినటువంటి వారికి, అమ్మవారిలో ఐక్యమైనటువంటి వారికి మటుకే ఈ విద్యలు అనేది అభ్యసిస్తాయమ్మా. ఈ విద్యలు అందరూ చేస్తారు, కానీ అందరిలో పవర్ అనేది ఉండదు తల్లి. ఆ పవర్ అనేది కొంతమందిలోనే ఉంటుంది. శరీరం పైన కోరికలు లేకుండా కామానికి, క్రోధానికి, మోదానికి, మోహానికి, మదానికి, మత్సరానికి ఎవరైతే అతీతులై ఉంటారో, భగవంతుని నమ్ముకొని ధర్మానికి కట్టుబడి చేసేసి 10 మందికి సమాజానికి మంచి చేకూర్చాలి, కష్టంలో ఉన్నటువంటి వారికి కష్టాలు తీర్చాలి, అంత మంచి మనసుతో ఉన్నటువంటి వాళ్ళకి, తల్లిని నమ్మినటువంటి వారికి, సాష్టాంగంగా విద్యని నేర్చుకున్నటువంటి వాళ్ళకి అమ్మవారు కరుణ కటాక్షం ఉంటుంది. దశమహావిద్యలు వారికి మటుకే లభిస్తాయి. ఇప్పుడు స్కూల్కి వెళ్తారు, 100 మంది పిల్లలు ఉంటారు, టాపర్ ఒక్కడే వస్తాడు. 99 మంది చదువుతారు. చదివిన ప్రతి ఒక్కడు కూడా ధర్మంగా చదవాలని లేదు. ఒకటి తల్లిదండ్రుల పోరు భరించలేక చదువుతాడు. ఒకరు చదువుకొని నేను విజయం సాధించి నా వల్ల సమాజానికి మంచి చేయాలని గొప్ప లక్ష్యంతో చదువుతాడు. ఇంకొకడు ఏదో చదువుకునేసి నేను బాగుపడాలనుకుని చదివేటోడు ఉంటారు. అదేవిధంగా ఈ విద్యలు అభ్యసించిన వాళ్ళు కూడా ధర్మాత్ములు ఉన్నారు. అటువంటి ధర్మాత్ముల చేతుల మీదుగా ఈ పూజ చేయించుకుంటే కనుక వారి యొక్క కష్టాలు తీరుతాయి. ఇది సమాజ శ్రేయస్సు కొరకు చేసేటటువంటివి మా దశమహావిద్యలు అనేటివి. ఈ దశమహావిద్యలు సాత్వికంగానూ చేస్తారు, రౌద్రంగానూ చేస్తారు, తమో గుణంగానూ ఉంటాయి. 3 విధాలుగానూ చేయొచ్చుమా. బలులతోనూ చేస్తారు, సాధారణంగానూ చేస్తారు. ఇప్పుడు అమ్మవారు ఉంది, గంగమ్మ తల్లి ఉంది, ప్రతి ఒక్కరు కూడా వెళ్ళేసి బలి ఇస్తారు కదమ్మా. అందరూ బలే ఇవ్వాలని లేదు కదా తల్లి. కొంతమంది టెంకాయ కొట్టుకొని కూడా పూజ చేసుకొని వస్తారు కదమ్మా. అట్లా కోరిన కోరికలు తీర్చడానికి ఒక్కొక్కరు ఒక విధంగా ముక్కుంటారనమాట. అమ్మ నాకు ఈ కోరిక నెరవేరితే నేను మీకు ఇది సమర్పిస్తాను అని, అంటే ముడుపు కడతాం, ముక్కుబడి అని చెప్తాం కదమ్మా. ఆ విధంగా అమ్మవారిని ఒక్కొక్కరొకరు ఏదైనా కానీ పెద్ద సమస్య ఉన్న వాళ్ళు పూర్వం బలులు ఇచ్చేసేసి దశమహావిద్యలతో ఆ అమ్మవారి బలిపీఠంలో దున్నపోతుని, తర్వాత వచ్చేసేసి ఆ మేక ఏవైతే పొట్టేలు మేక అని చెప్తాం కదమ్మా, ఆ పొట్టేలకి, పావురాలకి ఈ విధంగా బలి ఇచ్చి అమ్మవారి యొక్క, ఎందుకంటే శక్తిపీఠాల్లో అతి పవిత్రమైనటువంటి శక్తిపీఠం కామాఖ్య మందిరం, అమ్మవారి శక్తిని ఆవాహన చేసుకొని ఆ శక్తి ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి కర్మలని, దోషాలని, పీడితాలని అన్నిటిని పటాపంచలు చేసి అమ్మవారి అనుగ్రహ ఆశీర్వాదం పొంది వారి సమస్యని దూరం చేసుకునేటటువంటి వాళ్ళు దశమహావిద్యల్లో. వాళ్ళ కోరికలు నెరవేరుస్తుంది అమ్మవారు. అది ఎందుకు చేసేటటువంటి వారు అంటే సమాజం మంచి కోసం, శ్రేయస్సు కోరి చేసేటటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేపించుకునేస్తున్నారు తల్లి. చిన్న చిన్న విషయాలు కూడా చేపించుకునేస్తున్నారు. ఇప్పుడు చాలామంది వచ్చేసేసి బలిపీఠం అనేది అందరూ చేపించుకునేది ఏం కాదమ్మా. ఎవరో అత్యంత పీడితంగా ఉండి, బాధల్లో ఉండి, ఇంకా సమస్య లేదు, ఇంకా దారి లేదు అనుకునేటటువంటి వారు చేపించుకునేది. అమ్మవారిని, అందరి గంగమ్మవారులని ఏ విధంగా అయితే కొలుస్తామో ఆ విధంగా కూడా అమ్మవారిని సాత్వికంగా కూడా కొలవచ్చు. ఖచ్చితంగా బలి ఇచ్చే అమ్మవారిని చేయాలని లేదమ్మా. ఏ విధంగా అయినా అమ్మవారిని కొలచవచ్చు. దశమహావిద్యలు అనేది సమాజ శ్రేయస్సు కొరకు చేసేటటువంటి పూజలు. ఇవాళ రేపు అంతా వ్యాపారం జరుగుతూ ఉన్నాయి. లక్షాంతర రూపాయల వ్యాపారం అమ్మా. సాధారణమైనటువంటి వ్యక్తులు ఆ సంఖ్య విన్నా కానీలే వాళ్ళకి గుండె జబ్బు అనేది వస్తుంది అనమాట. అంత వ్యాపారాలు చేస్తున్నారు. ఇది ధర్మం కోసం చేసేటటువంటిది, 10 మంది మంచి కోసం చేసేటటువంటిది. సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు, కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళు దేశ రక్షణ కోసము, గ్రామ రక్షణ కోసము, కుటుంబ రక్షణ కోసము ఒక కవచంలాగా అమ్మవారి యొక్క శక్తిని ఆవహించి 10 మందికి మంచి చేసేటటువంటి విద్య. ఇది 100 మంది అభ్యసిస్తే దీంట్లో 1-2-3కే అమ్మవారి అనుగ్రహం దొరుకుతుంది. మిగతా వాళ్ళకి దొరక్కపోయినా కానీలే అమ్మవారి పేరు చెప్పి చేసేస్తూ ఉన్నారు. ఎంతో పవిత్రమైనది మా. అమ్మవారితో చెలగాట మాడకూడదు, మహాశక్తివంతురాలమా. అట్లా ఏదైనా చెలగాట మాడితే వాళ్ళే బలి అయిపోతారు. అంత పవిత్రమైనది మా దశమహావిద్యలు. చేసేటటువంటి వారు ఒకరు చెడు కోరిపోకూడదు. చెడు కోరిపోయారంటే ఈరోజు వారికి బాగుంటుంది. డబ్బు తీసుకొని చేయించిన వాడు, చేయనివాడు ఈరోజు కాకపోయినా కర్మ అనేది భగవంతుడు రాసిపెట్టి ఉంటారు. ఆ కర్మని వాళ్ళు ఖచ్చితంగా అనుభవించక తప్పదు. ఈ జన్మంలో అనుభవించలేకపోయినా మరు జన్మంలో అయినా సరే, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా శరీరాన్ని వారు ఎత్తి మానవ జన్మంలో వచ్చి ఆ కర్మను అనుభవించుకొని కష్టాలు పడి పోక తప్పదు. అందుకే మంచికి ఉపయోగించాలి, చెడుకు ఉపయోగించకూడదు తల్లి. సమాజ శ్రేయస్సు కొరకు చేసేటటువంటి పవిత్రమైనటువంటి పూజ మా దశమహావిద్యలు అనేది చాలా పవిత్రమైనటువంటివి. అమ్మవారి యొక్క శక్తిని ఆవహించుకొని వారి అనుగ్రహానికి ప్రీతిపాత్రులై సమాజ శ్రేయస్సుకు చేసేటటువంటి పూజలు మా.